నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లెక్షన్ సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. బోడుప్పల్లో హరితహారం ప్రారంభించిన మంత్రి, మొక్కలను సంరక్షించాలంటూ మల్లారెడ్డి పిలుపు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వెంటాడతామన్న బండి. ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే రోజా ఫైర్, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిరసన, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్. నిలోఫర్ హాస్పిటల్ ముందు మహిళా కాంగ్రెస్ నాయకులు ఆందోళన, దమ్మాయిగూడ చిన్నారి కిడ్నాప్ రేప్ కేసు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ కార్పొరేటర్ లావణ్య శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, కార్పొరేటర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, క్షమించండి ఎవరి పేర్లన్నా మర్చిపోయింటే. సంజయ్ రెడ్డి గారికి ఇంకా ఈ కాలనీ వాసులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక ఎలక్షన్లో గెలిచింది మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలంటే చాలా కష్టమైన పని. ఇంతమందిని జమ చేసి చెప్పాలి, కానీ నాకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మీరందరూ ఎంత కష్టపడి, వీళ్ళందరూ అందరు ఫెమిలియరే నాకు. పిల్లలందరూ కష్టపడి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి ఇంత కూడా సక్సెస్ఫుల్గా పర్ఫెక్ట్గా తెలంగాణ, పచ్చడి తెలంగాణ, ఆరోగ్యమైన తెలంగాణ అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. దానికి కూడా మనం చూస్తున్నాం. మొన్ననే ఆక్సిజన్ దొరకక హాస్పిటల్లో చాలామంది మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు చాలామంది చనిపోయారు. ఆక్సిజన్ అంటే ఏంటి? మన చెట్లే కదా. మనం హరితారం బాగా చేసుకుంటే మనకు ఆక్సిజన్. ఈరోజు బోడుప్పల్లో పట్టణ ప్రగతి సందర్భంగా పెద్దలు గౌరవ మా ఎమ్మెల్సీ వాణిదేవి గారు, మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, మా కోఆప్షన్ మెంబర్స్ అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హరితారం చేసాం. దానికి తోడు ఇక్కడ చాలా ఏళ్ల సంధి, గత 40-50 ఏళ్ల సంధి కూడా, సంవత్సరాల సంధి కూడా మన రాచెరువు కాడికి వెళ్ళి సుత్తకుంట దాకా పెద్ద నాల ఉండే. లాస్ట్ ఇయర్ వర్షాలు పడి కూడా పెద్ద ఇళ్లకు నీళ్ళు వచ్చి చాలా మంది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. దానికి తోడు ఈసారి దానికి 5,30,00,000తోటి పెద్ద నాల, పెద్ద బాక్స్ మాదిరిగా దాని అంతా కూడా నాల వర్క్ స్టార్ట్ చేసినాం. ఈరోజు దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఈ ఏడాది లోపల పెద్ద ఎత్తున రాచెరువు నుంచి సిద్ధకుంట దాకా ఈ హరితారం భాగంలోనే, పట్టణ ప్రగతి భాగంలోనే అది కూడా క్లీన్ చేస్తాం. దానికి తోడు మా కమిషనర్ గారు కూడా మొత్తం ఒక 70 లక్షల రూపాయలు వెచ్చించి ఈ 10 తారీఖు దాకా కాకుండా ఇంకా 10 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ కూడా ప్రతి ఏరియాలో కూడా వ్యవహరిస్తున్న మన కార్మిక మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని, దాంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నీవు తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నావు, ఈ ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. కోవిడ్ వచ్చి రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా బయటకు రాలేదని, బీజేపీ పొగ పెడితే ప్రగతి భవన్ నుండి మెల్లగా బయటకు వచ్చావని ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూలు పట్టణంలో నూతనంగా నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నెరవేర్చే వరకు వెంటపడతామని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లాలోని 4 అసెంబ్లీ, 1 పార్లమెంట్ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే వాళ్ళ రుణం పేరుతో ఇలా బ్యాంకులు కడిగేసుకుంటున్నాయి. నువ్వు రైతు బంధాన్ని నువ్వు ఇచ్చిన పైసలు కూడా రైతు అకౌంట్కి వస్తావు, వచ్చిన వాళ్ళకి మొత్తం రుణానికి పోతున్నాయి. నువ్వు రుణమాఫీ చేయకపోవడం వలన ఆ డబ్బులు బ్యాంకులు కడిగేసుకుంటున్నారు. ఇస్తే కడిగేసుకుంటుంది, ఇష్టం మాత్రం పేరు చెప్పుకోవద్దు. ఇలా రైతు బంధు ఇష్టం చెప్పుకునే గొప్ప చెప్పుకునే ముఖ్యమంత్రి మరి రుణమాఫీ చేయకపోవడం వలన నేను ఇచ్చిన డబ్బు అవి రైతులకు చెందుతలేవు, బ్యాంకర్స్ కడిగేసుకుంటున్నారని చెప్పి ఇంగిత జ్ఞానం కూడా లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. విద్యావాలంటే తొలగిస్తేవి ఇదే సుధాకర్ అని చాలా సందర్భాల్లో విద్యావాలంటీ విషయం స్పందించడం నాకు కూడా తెలుసు. సమావేశం ఏర్పడిద్దామన్నారు. నిన్న హైదరాబాద్ వచ్చి నర్సుబాబు ఇంత మూర్ఖుడు అంటేనే నాకు కోవిడ్ అప్పుడు సేవ చేసారు, నర్సులు వైద్యులు సేవ చేశారు, పారామెడికల్ సిబ్బంది సేవ చేశారు. మోడీ గారు దేశవ్యాప్తంగా వీళ్ళని గుర్తించి గమనించి వీళ్ళు చేసే సేవను ప్రోత్సహించే దృష్టి పూలవర్షం కురిపించామని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి నర్సులందరినీ మెడలోటి బయటకు వేస్తున్నారు. బాధ ఎప్పుడుందామని ప్రతిభావం పోతే రాజధాని చేశారు. కనీసం మహిళలను చూడకుండా గుట్ట నిష్కరించాలి. తెలంగాణ సమాజంలో మహిళలకు జరిగేటువంటి గౌరవం ప్రగతి భవన్ సాక్షిగా వాళ్ళతో సేవ చేసుకుంటే నువ్వు రాకపోతే వాళ్ళతో సేవ చేసుకుంటువి. తొలగించాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? 2500 కోట్లు ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్కి. వ్యాక్సిన్ కోసం ఇస్తాడు. రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడదని చెప్పి మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. మరి 2500 కోట్లు మిగిలే కదా నీకు. ఈ నర్సులు రిక్రూట్మెంట్ చేసుకో, దాని దగ్గర 5% నిధులు వైద్యులు వస్తారు, పారామెడికల్ సిబ్బంది వస్తారు, నర్సులు వస్తారు, అందరూ వస్తారు. పర్మనెంట్ రిక్రూట్ చేయొచ్చు. ఆ పైసలు ఆ డబ్బులు నిధుల వల్ల. కాబట్టి ఏ వర్గాన్ని చూసినా వాళ్ళు అవస్థలు పాడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో ఏవైతే హామీలు ఇచ్చిందో తప్పకుండా ఆ హామీలను నెరవేర్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. గడి నుంచి బయటకు గుంజుకొస్తాం, కొంచెం బయటికి వస్తాం, మళ్ళీ వైపు గెలవచ్చు పక్కకు గుంజుకొచ్చాం. ఇచ్చిన హామీలను నిజంగా ఎమ్మెల్యే రోజా మరోసారి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన మండిపడ్డారు. టీడీపీ రైతు దగా దినోత్సవం అంటూ నిరసనలు చేయడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని వివరించారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వంగా టీడీపీ చరిత్రలోకి ఎక్కిందని విమర్శించారు. 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు రైతుల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాలేదన్నారు. విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులని గుర్రాలతో తొక్కించి లాఠీలతో తరిమి కొట్టి తూటాలతో భయపెట్టిన చరిత్ర చంద్రబాబుదని రోజా ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ పై విమర్శలు చేయడం తగదని అన్నారు. సీఎం జగన్ రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయడమే కాకుండా రైతుల ఇంటికే విత్తనాల నుంచి ఎరువుల వరకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారని రోజా తెలిపారు. కూడా తెలుసు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా రైతుల కోసం ఒక సంక్షేమ పథకమైనా చేశాడని నేను అడుగుతున్నాను. కనీసం విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కితే ఏ విధంగా గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించి, తూటాలతో భయపెట్టాడో మనం కళ్ళారా చూసాం. అలాంటి వాళ్ళు ఈరోజు రైతు దగా ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడటం అనేది సిగ్గు మానం లేని మనుషులు చేసే పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి. అందుకే రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యం లాగా ఆనాడు రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్ని, వైఎస్ఆర్ అగ్రికల్చర్ ల్యాబ్లని మరి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి సెక్రటరియట్ లో కూడా తీసుకొచ్చి రైతుల ఇంటి ముందుకే విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ, పనిముట్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకురావటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ కూడా రైతుకి అండగా ఉండి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
చంద్రబాబు నాయుడు మొదటి సంతకం రైతు రుణమాఫీ 87,000 కోట్లు చేస్తానని ఆ సంతకానికే విలువ లేకుండా చేసుకున్న వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏం చేస్తాను అని చెప్పారో దానికి సంతకం రూపంలో పెట్టారో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపుగా 83,000 కోట్లని వివిధ పథకాల కింద రైతులకి అందజేసిన ఘనత కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు పెట్టుబడి కావాలి, రైతులకి గిట్టుబాటు కావాలి. ఇటు పెట్టుబడి రూపంలో రైతు భరోసాతో 2 సంవత్సరాల్లోనే 13,000 కోట్ల రూపాయలని రైతులకి ఇచ్చిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నకిలీ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసపోయిన రైతులకి ఈరోజు అలాంటి పరిస్థితి రాకూడదని వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ని ఓపెన్ చేసి నాణ్యమైన విత్తనాలతో పాటు మరి వాళ్ళకి అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈరోజు రైతుల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోరాడతారు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ గారి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి కోసం రైతు దినోత్సవంగా దాన్ని ప్రకటించి రైతులందరూ కూడా ఘన నివాళులు కూడా అర్పించారు. కానీ తెలుగుదేశం పార్టీ రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం అని చెప్పి నిరసనలు చేయటం అనేది దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సగటున 11% వృద్ధి సాధిస్తే నేడు కరోనా సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలవ్వాల్సి వస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అనంతపురంలో టీడీపీ నేతలతో కలిసి నిరసన తెలిపారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా రైతు దినోత్సవం చేయటం ఏంటని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలతో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల పంపిణీని అత్యంత వివాదాస్పదం చేసుకున్నారు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. వివాదము లేని చోట లేని సమస్యను సృష్టించుకొని ఎప్పుడే 1970లో అంటే 70వ దశకంలోనే బచావత్ ట్రిబ్యునల్ చాలా స్పష్టమైన కేటాయింపులు ఏ ప్రాజెక్టుకి ఎంత అని కేటాయించింది. 2015లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ అట్లాగే కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి ముగ్గురు కూర్చొని ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకు ఎంత అని స్పష్టంగా రాసుకున్నారు. ముగ్గురు సంతకాలు చేసినారు. అంటే 512 టీఎంసీలు మనకు, 299 టీఎంసీలు తెలంగాణకి. ఈరోజు సగం సగం పంచుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడు. అంటే ఏమి లాలూచి ఉంది జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి మధ్య ఏమి లాలూచి ఉంది? చంద్రబాబు నాయుడు గారు దమ్మున్న నాయకుడు కాబట్టే ప్రధానమంత్రిని ఒప్పించి ప్రమాణ స్వీకారం చేయక ముందే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఆ 7 మండలాలే కలవకపోయి ఉంటే ఈరోజు కూడా పోలవరానికి విముక్తి కలిగేది కాదు. పోలవరం సాఫీగా సాగడానికి అత్యంత కీలకమైన 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపగలిగాం. పోలవరంలో 71% పనులు పూర్తి చేయగలిగినాం. పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా జలాలను కృష్ణా నదిలో కలపడం వల్ల గోదావరి నదిని మరి కృష్ణా జలాలు రాయలసీమకు ఎక్కువగా వాడుకునేదానికి ఏప్రిల్ నెలలో కూడా అనంతపురంలో చెరువులకు నీళ్ళు ఇవ్వగలిగామంటే అది పట్టిసీమ పుణ్యం, చంద్రబాబు నాయుడు గారి చలువ, ఆయనకున్న ముందు చూపు వల్లనే రాయలసీమకు అంతో ఇంతో న్యాయం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో రాయలసీమకు అడుగడుగున అన్యాయం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నా 2 ఏళ్ళ నుంచి ఏడ గడ్డి వీకుతున్నామని మేము అడుగుతాను. కాలువలు తవ్వద్దన్నారా? డ్యాములు కట్టద్దన్నారా? డబ్బులు ఖర్చు పెట్టద్దన్నారా? ఇదే ఆంధ్రీనివాకు మేము 5,000 కోట్లు ఖర్చు పెట్టామే, నువ్వు 5 కోట్లన్నా ఖర్చు పెట్టినావా 2 ఏళ్లలో? నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏం హక్కు ఉంది నీకు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి బలమైన పునాదులు పడ్డాయి. అనేక కార్యక్రమాలు
దమ్మాయిగూడ చిన్నారి కిడ్నాప్ రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని నీలోఫర్ హాస్పిటల్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయాన్ని బయటపెట్టనివ్వకుండా బంధువులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలోనే 2 పిల్లలు అత్యాచారానికి గురి కావడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తత్సారం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే నిందితులను పట్టుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. నీ బిడ్డ జరిగితే ఊరుకుంటావా? అడుగుతాం మేము. మర్యాద ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా. నేనేమి పిచ్చ పట్టుకోవడానికి రాలే, అమ్మాయికి న్యాయం చేయడానికి వచ్చినాం. వీడికి రావాలారేమో మాట్లాడాలి. ప్రతిపక్ష టీడీపీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ అన్నపన్నం లేకుండా తలాతోక లేకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జలా చేయడం వల్ల ప్రజల్లో ఇమేజ్ పోతుందని, మీ పార్టీలే ఉనికి కోల్పోతాయని తెలిపారు. రాజకీయాలకు అలవాటు పడిన ప్రతిపక్షానికి సంక్షేమం అవసరం లేదని, మీరు ప్రశ్నిస్తే ప్రజలు మాకెందుకు అధికారం ఇచ్చారో పునఃసమీక్ష చేసుకోవాలి అని పేర్కొన్నారు. గౌరవైన ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత పార్వతి విక్రాంత్ గారు కూడా మాట్లాడుతారు. ఇక్కడ రాజాములో మనం కాన్స్టిట్యూన్సీ లేకపోతే నియోజకవర్గంలో రాజాము, రణస్థలము, ఆముదల వలస, కొత్తూరు 4 జిల్లా ఈ నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్ యొక్క ప్రాముఖ్యత. ప్రతి జిల్లాకి ఇప్పుడు 9 వచ్చాయి. గడిచిన ప్రభుత్వంలో మనకు తెలుసు. ఐ థింక్ చిలకలు పెట్టాలనుకుంటాను, ఫైరింగ్స్ జరిగాయి, రైతులు పెట్టడం వారు రాలిపడిపోయింది. దాన్ని ఈనాడు మనం గ్రామాలకే విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ విత్తనాలు సీడ్ సప్లై టు ది డోర్ డెలివరీ, ఎరువులు డోర్ డెలివరీ. ఇంతకు ముందు ఈ 2 కార్యక్రమాల కోసం వస్తున్నాయంటే ప్రజాప్రతినిధులు ముందు అభ్యర్థులను కొట్టుకునేది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేవారు ఈ కార్యక్రమం పూర్తయింది. కానీ ఇవాళ ఎలా జరిగిందో తెలియదు. సరే, ఎక్కడో బాబు నాకు వస్తా ఎరువు చాలదానుకుంటే అప్లికేషన్ పెట్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా. మీరు అలాగే మన పంటల్ని క్రాప్ని మనం
చేసుకునే సిస్టమ్ కూడా ఉంటుంది. పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇదేదో నిత్య మీద పెట్టేసి వెళ్ళిపోయింది కాదు. ఇది కమిట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించాలి అని. అలాగే నాగావళి తండ్రికి తగ్గ తనయుడిగా రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని రకాల వసతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, గాంధీనగర్లో నిర్మించిన అగ్రి ల్యాబ్ను ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. రైతులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అన్ని వర్గాల వసతులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మణికుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో చిన్నపాటి వర్గానికే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనే ఇలా అవుతుందని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు నగరపాలక సంస్థ కమిషనర్ కు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందన్నారు. శానిటేషన్ విభాగంలో సిబ్బంది కొరత కూడా ఇందుకు ఒక కారణమన్నారు. అల్యూమినియం అసోసియేషన్ వారు సమస్యలు పరిష్కరించాలని, ఆర్చరీ వారికి శిక్షణ తీసుకునేందుకు వారి అభ్యర్థన మేరకు స్థలం కేటాయించాలని కోరారు. నగర కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారిని కలవడం జరిగింది. మన నాయకులు ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ వేణు గారు, చిన్ని గారు, మొత్తం అందరం కూడా వెళ్ళి నగరంలోని తలెత్తుతున్న సమస్యలు, ఆ సమస్యల్ని ఏ విధంగా అధిగమించాలి, తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం గత 3 దఫాలు కార్పొరేషన్గా ఉన్నప్పుడు వర్షాకాలం వస్తున్నప్పుడు శానిటైజేషన్ ఏ విధంగా చేయాలి, డీసిల్టింగ్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మరి నిర్లక్ష్యం లేకపోతే అలసత్వం తెలియదు కానీ అవి సరైన విధంగా జరగట్లా. అలాగే వార్డుల్లో విజిట్లకు వెళ్తున్నప్పుడు కూడా శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది. మ్యాన్ పవర్ షార్టేజ్ వల్ల, చేయకపోవడం వల్ల కాదు, కోవిడ్ కారణాల వల్ల ఎంప్లాయీస్కి ఉన్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అలా ఇంకా చాలా కారణాల వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. రాబోయే వర్షాకాలం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే లేనిపోని వ్యాధులకి మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా కమిషనర్ గారికి చెప్పడం, ఆయన కూడా దాని మీద ఆయనకు ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో మనకు తెలియచేయడం కూడా జరిగింది. సంతృప్తిగా ఉంది. కానీ ఇంకా మెరుగ్గా చేసుకున్నట్లయితే ప్రజలు మరింతగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభివృద్ధి మీద కూడా కొన్ని కార్యక్రమాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినాయి, ఇప్పుడు ఏదైతే కొనసాగట్లేదు అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసి, అప్పుడు అమృత్ పథకం ఏదైతే ప్రస్తుతం డ్రైనేజ్ వ్యవస్థ రాజమండ్రిలోని అన్ని ప్రధానమైన కూడికల్లో జరుగుతూ ఉన్నాయి పనులు. అమృత్ పథకం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన పనులు జరగడం వల్లనే ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కాస్త నీట్గా వ్యవహరించగలుగుతున్నాం అన్నది కూడా అన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇంకా చర్యలు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీనగర్ గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీడీనగర్ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య అధ్యక్షతన వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ
పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారన్నారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆయన ప్రవేశపెట్టి అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామశాఖ అధ్యక్షులు బూతగడ్డల రమేష్, గండికోట బొబ్బిలిరాజ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇలా జడినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసిన కార్యక్రమాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పేద ప్రజల గుండె చప్పుడుగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలని, వాళ్ళ ఆశయాలని, పేదోనికి ఏదైతే అవసరమో ఇలా ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో 9 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పేదోళ్లకు భూ పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు ఆరాధ్య దైవం అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదినం చేయడం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చాలా సంతోషం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజశేఖర రెడ్డి గారు కృషి చేసినటువంటి కార్యక్రమాలని, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తలను తయారు చేసి ఈ దేశాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఎట్లా పనిచేసిండ్రో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలని ఇలా కరోనా నేపథ్యంలో కావచ్చు, ఏ విషయంలోనే వారికి ఏ సమస్యలు వచ్చినా మేము ఆదుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతూ మా గౌరవ మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో, ఇప్పుడు కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో రానున్న కాలంలో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీని చేరువ చేసి పేద ప్రజల కష్టాల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ చేస్తున్న వ్యతిరేక విధానాలపైన మేము కొట్లాడుతూ పోరాడుతూ మైనార్టీలను కానీ, బీసీలను కానీ, దళితులను కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలన్నింటినీ ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇలా కృషి చేయాలని చెప్పని మేమందరం పూనుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ప్రజలు చూసిండ్రు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ఒక గరీబోడు ₹1,00,000 వెచ్చించలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తేవడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇలా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకునే హక్కు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఈరోజు కరోనా వచ్చి కొన్ని వందల కుటుంబాలు మరణించిన కనీసం ఆరోగ్యశ్రీలో కలపాలని చెప్పని కాంగ్రెస్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయి పట్టుబడింది. పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ ట్రాక్టర్ కింది భాగాన దాచిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని, అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. మీదుగా వీళ్ళు మహారాష్ట్ర అక్కడ ఔరంగాబాద్, నాందేడ్ ఆ ప్రాంతాల్లో అమ్మటానికి, అక్కడ ఎక్కువ రేట్లు అమ్మటానికి వీళ్ళు పోతున్న క్రమంలో గతంలో కూడా వీళ్ళు 2-3 సార్లు పోయి ఆ అనుభవంతో అక్రమార్జంగా లాభం కోసం వీళ్ళు ఈ పని చేస్తున్నారు. ఇక్కడ దాదాపు వాళ్ళు ఒక ప్యాకెట్ 5,000కి కొంటే దాన్ని అక్కడ 10,000కి అమ్మటం అట్లా చేస్తున్నారు. దాంట్లో అధిక లాభాలు వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క వ్యాపారానికి తెరదీయడం జరిగింది. ఇట్లాంటి వాటికి ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలో ఆస్కారం లేదని తెలియజేస్తున్నాం. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే మనం వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా, గాంజా కేసులో ఒక కేసు ఉన్న పీడీ యాక్ట్ పెట్టడానికి చట్టం అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ మీద గత కేసులు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇందులో ఔరంగాబాద్లో ఎవరు, మహారాష్ట్రలో ఎవరు ఇన్వాల్వ్ అయినారు ఈ నెట్వర్క్లో, ఇంకా ఇటు సైడ్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళకి ఎవరు అందించారు అనే దాని మీద మళ్ళీ ఒకసారి వీళ్ళు పోలీస్ కస్టడీ తీసుకొని విచారించి వాళ్ళని కూడా రికార్డు మీద తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది.
ఇది దాదాపుగా సుమారుగా మనం వర్త్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పుడు కూడా సుమారుగా మనకి 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే వీరు అమ్మే అక్కడ రేటును బట్టి దాని యొక్క కాస్ట్ మారుతూ ఉంటుంది. కాబట్టి యువతకు కానీ తల్లిదండ్రులు కానీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ఇటు ట్రాన్స్పోర్ట్లో కానీ అమ్మటంలో కానీ కొనటంలో కానీ ఎవరు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని, ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు అమ్మినా కూడా యువత వీటిని కొనొద్దని, యువత యొక్క వారి యొక్క సైకాలజీ మీద కూడా వారి యొక్క ప్రవర్తన మీద కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఇట్లాంటి వాటికి పాల్పడితే పోలీసుకు కానీ పెద్దలకు కానీ తెలియజేసి వాటి దరి చేరకుండా వాటికి అలవాటు పడకుండా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఈ మల్కానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోడుప్పల్లో హరితహారం ప్రారంభించిన మంత్రి, మొక్కలను సంరక్షించాలంటూ మల్లారెడ్డి పిలుపు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డ బండి సంజయ్, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వెంటాడతామన్న బండి. ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే రోజా ఫైర్, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నిరసన, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్. నిలోఫర్ హాస్పిటల్ ముందు మహిళా కాంగ్రెస్ నాయకులు ఆందోళన, దమ్మాయిగూడ చిన్నారి కిడ్నాప్ రేప్ కేసు నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.